హలో ఫ్రెండ్స్, నా పేరు లీల ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కీబోర్డ్లోని ప్రతి షార్ట్ కట్ కీ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో లాస్ట్కి అయితే నేను ఒక వీడియో చేశాను, మీ మౌస్ లేకుండా కీబోర్డ్ని ఏ విధంగా యూజ్ చేయాలని. సో దాంట్లో భాగంగా మీకు కీబోర్డ్లోని ప్రతి షార్ట్ కట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే జంప్ అవుతాం. సో దాంట్లో మనం ఫస్ట్ కీ చూసుకుంటే కంట్రోల్ ఏ అంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు, ఆల్ సెలెక్ట్. ఏదైతే మీరు ఎప్పుడైతే మీరు కంట్రోల్ ఏ సెలెక్ట్ చేస్తారు కదా, సో ఆ ఏదైతే పేజ్ ఉంటుంది కదా, పేజ్లో ఉన్న మొత్తం ఆర్టికల్ మొత్తం కూడా మీకు సెలెక్ట్ అయితే అవుతుంది. సో దానికి మనం కంట్రోల్ ఏ అయితే యూజ్ చేస్తాం. ఒకేసారి మొత్తం టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేయాలనుకుంటే కంట్రోల్ ఏ అనేది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ బటన్ చూసుకుంటే కంట్రోల్ బి మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు ఏదైనా ఒక ఎంఎస్ ఆఫీస్లోని మీరు ఏదైనా ఒక ఆర్టికల్ రాస్తున్నారు. సో ఆర్టికల్లోని కొన్ని లైన్స్ని మీరు బోల్డ్గా చేయాలనుకుంటే అప్పుడు మీరు కంట్రోల్ బి యూజ్ చేస్తే మీకు అది బోల్డ్ అయితే అవుతుంది. సో అది మనకి ఇక్కడ ఇన్ బ్రౌజర్లో అయితే ఎలాంటి ఫంక్షన్ అయితే లేదు. అది మీకు ఓన్లీ ఆర్టికల్ రాసే టైంలోనే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ బటన్ చూసుకుంటే మనకి కంట్రోల్ సి. సో కంట్రోల్ సి ఎప్పుడైనా సరే మనకి కాపీకి యూజ్ అవుతుంది. మీకు చాలా మందికి తెలుసు, మనం ఎప్పుడైతే కాపీ అని రాస్తాం కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేసి కాపీ అని ఎప్పుడైతే సి ప్రెస్ చేస్తామో కాపీ అయితే అవుతుంది. దాన్ని ఇక్కడ మనం యూజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే మనకి కంట్రోల్ డి. కంట్రోల్ డి ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అమెజాన్కి అయితే వెళ్ళాను. సో ఈ అమెజాన్ అనేది ప్రతిసారి కూడా నేను ఇక్కడ సెర్చ్ చేయకుండా అది నేను డైరెక్ట్గా నా బుక్ మార్క్స్లో యాడ్ చేయాలంటే కనుక మీరు కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మీకు అమెజాన్ అనేది మీ బుక్ మార్క్స్లోకి యాడ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా అమెజాన్ అని చెప్పి సింపుల్గా ఒక పేరు ఇచ్చేసుకొని డన్ క్లిక్ చేస్తే ఇక నుంచి అది మీ బుక్ మార్క్స్ ఉంటుందన్నమాట. అంటే మీరు డైలీ యూస్ చేసేవన్నీ కూడా మీరు ఇలాగ బుక్ మార్క్స్లో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ వర్షన్ చూసుకుంటే కంట్రోల్ ఈ. కంట్రోల్ ఈ ఎందుకు అంటే, మీరు ఎప్పుడైతే కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తారు కదా, ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ సెర్చ్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ గూగుల్ని సెర్చ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఎక్కడి నుంచే సెర్చ్ చేయడానికి అయితే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి గూగుల్కి లైక్ డైరెక్ట్గా మీరు గూగుల్లో ఒక ట్యాబ్ ఓపెన్ చేయకుండా మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళడానికి కంట్రోల్ ఈ అనే బటన్ అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ బటన్ చూసుకుంటే మనకి కంట్రోల్ ఎఫ్ నొక్కగానే ఇక్కడ మీకు చూస్తే కనుక మీకు ఇక్కడ ఒక సెర్చ్ బార్ అయితే వచ్చింది. సో ఇది ఫైండ్ బార్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక వర్డ్ గురించి ఫైండ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఫైండ్ అయితే చేయొచ్చు. సో గూగుల్ అని చెప్పి సెర్చ్ చేశాను. సో ఉందో లేదో చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ 1 by 1 అని చూపిస్తుంది. సో అంటే ఇంకేదైనా వర్డ్ యూజ్ చేద్దాం. సో కీ అనే పదం మీరు ఇక్కడ చూడొచ్చు. కీ అని ఇక్కడ సో ఈ రెండిట్లో మ్యాచ్ అయింది కాబట్టి మనకు ఆ వర్డ్ని అయితే ఇచ్చింది అనమాట. సో ఒకవేళ మీరు ఇలాగా ఏదైనా ఒక వర్డ్ని సెర్చ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ కంట్రోల్ ఎఫ్ నొక్కి మీరు ఫైండ్ యూజ్ చేసి మీరు సెర్చ్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ బటన్ చూసుకుంటే మనకి కంట్రోల్ జీ ఉంది. సో జీ కూడా సేమ్ మనకు అదే ఫైండ్ విధంగా అయితే పనిచేస్తుంది. కంట్రోల్ జీ నొక్కినా సరే మీకు అదే బటన్ అయితే వస్తుంది. సో రెండింటికి ఒకటే. నెక్స్ట్ చూసుకుంటే మనకి కంట్రోల్ హెచ్ ఎందుకు అంటే, మీరు ఏదైతే ఇప్పటి వరకు బ్రౌజింగ్ హిస్టరీ యూజ్ చేసి ఉంటారు కదా, సో అదంతా కూడా మీకు ఒక ట్యాబ్లో అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ హెచ్ నొక్కాను. సో ఇక్కడ ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి అనమాట. లైక్ వెబ్సైట్స్, ఆర్టికల్స్ ఏవైతే మీరు యూజ్ చేశారు ఇప్పటి వరకు మీ బ్రౌజర్లోనే అవన్నిటికి సంబంధించింది అయితే మీకు ఇక్కడైతే వస్తుంది కంట్రోల్ హెచ్ దీనికి సంబంధించి. సో దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి కంట్రోల్ జే ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు ఏదైనా డౌన్లోడ్ చేశారో ఆ డౌన్లోడ్ తెలుసుకోవాలంటే కనుక కంట్రోల్ జే నొక్కితే మీరు ప్రీవియస్గా చేసిన డౌన్లోడ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో దేని గురించి డౌన్లోడ్స్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఎక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు. దానికి షార్ట్ కట్కి కంట్రోల్ జే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కంట్రోల్ కే యూజ్ చేస్తే మీకు యాజ్ టీజ్ మళ్ళీ సెర్చ్ బార్ అయితే వస్తుంది అనమాట. సో దీనికి 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి కంట్రోల్ ఈ, 2 కంట్రోల్ కే. సో ఈ రెండింటి ద్వారా కూడా మీరు డైరెక్ట్గా సెర్చింగ్లోకి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ బటన్ చూసుకుంటే మనకి కంట్రోల్ ఎల్ నొక్కితే మీకు ఏదైతే ప్రజెంట్ లింక్ ఉంది కదా, ఇది హైలైట్ అయితే అవుతుంది. సో దీన్ని మీరు ఎవరికైనా కాపీ చేసి సెండ్ చేయాలనుకుంటే సో క్విక్గా మీరు దీని మీద డబుల్ క్లిక్ చేసి
ఇలా కాపీ చేసే బదులు మీరు కంట్రోల్ ఎల్ నొక్కడం వల్ల ఒకేసారి సెలెక్ట్ అవుతుంది. ఇది యూట్యూబ్ కాబట్టి మీకు చిన్న లింక్ కనబడుతుంది. కొన్ని వెబ్‌సైట్స్‌కి వెళ్ళినప్పుడు అది చాలా లాంగ్ లెంగ్తీ లింక్ అయితే ఉంటుంది. సో, అలాంటి లింకుల్ని మీరు కాపీ చేయాలంటే గనక కంట్రోల్ ఎల్ అయితే యూజ్ అవుతుంది. సో, తర్వాత బటన్ చూసుకుంటే కంట్రోల్ ఎన్. కంట్రోల్ ఎన్ అంటే కొత్తగా మీకు ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఉన్న ట్యాబే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ యూట్యూబ్ అయితే ఉంది. సో, అది కాకుండా మనకి డిఫరెంట్‌గా ఇంకో బ్రౌజర్ ఓపెన్ అయ్యి దాంట్లో ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. సో, ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్ కావాలనుకుంటే మీరు కంట్రోల్ ఎన్ అయితే యూజ్ చేయొచ్చు. సో, దాని తర్వాత మనకి కంట్రోల్ ఓ. కంట్రోల్ ఓ ఎందుకంటే మీరు ఏదైనా ఒక ఫైల్‌ని ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం మీరు కంట్రోల్ ఓ షార్ట్‌కట్ కీ అన్నమాట. సో, దీని ద్వారా మీరు ఏదైనా ఫైల్‌ని క్విక్‌గా యాక్సెస్ చేయడానికి అయితే ఫోల్డర్‌ని మీకు యూజ్ అయితే అవుతుంది. సపోజ్ మీరు ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారు. సో, దాంట్లో ఒక ఫైల్‌ని క్విక్‌గా ఓపెన్ చేయాలనుకుంటే కంట్రోల్ ఓ నొక్కగానే మీకు ఫైల్ మేనేజర్ అనేది దాంట్లో ఓపెన్ అవుతుంది. మీరు దాంట్లో క్విక్‌గా ఓపెన్ చేసుకోవడానికి అయితే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంట్రోల్ ఓ అని ప్రెస్ చేశాను. సో, ఇక్కడ మీకు చూడొచ్చు నా ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్‌గా ఇక్కడ నాకు కనబడుతుంది. సో, ఇలాగా మీరు యూజ్ అయితే చేయొచ్చు. తర్వాత వాటిని చూసుకుంటే కంట్రోల్ పి. కంట్రోల్ పి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్‌ని ప్రింట్ చేయాలనుకుంటే మాత్రం కంట్రోల్ పి అయితే యూజ్ అవుతుంది. సో, కంట్రోల్ పి నొక్కగానే ఆ డాక్యుమెంట్‌కి సంబంధించి మొత్తం ఓవరాల్‌గా అయితే హిస్టరీ మొత్తం అయితే అక్కడ కనిపిస్తుంది. సో, దాన్ని మీరు ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బటన్ చూసుకుంటే మనకి కంట్రోల్ ఆర్. కంట్రోల్ ఆర్ అంటే మీకు రీలోడ్ కమ్ రిఫ్రెష్. ఈ రెండిటికి కూడా యూజ్ అవుతుంది. సో, యూట్యూబ్‌లో మీకు రీలోడ్ అవుతుంది. కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. దాంట్లో రిఫ్రెష్ మాత్రమే అవుతుంది. సో, రీలోడ్ అండ్ రిఫ్రెష్ రెండిటికి కూడా కంట్రోల్ ఆర్ అయితే యూజ్ అవుతుంది. క్యూ ఉండాలి. యాక్చువల్లీ క్యూకి ఎలాంటి బటన్ లేదు కాబట్టి క్యూని స్కిప్ చేశాను. ఆర్ తర్వాత ఎస్ చూసుకుంటే ఆబ్వియస్‌లీ మీకు కంట్రోల్ సేవ్ నొక్కితే సో, మీకు ఇది ఎక్కడ సేవ్ చేసుకోవాలని అడుగుద్ది. సో, మీరు సేవ్ చేసి తర్వాత ఎప్పుడైనా యూజ్ చేయాలంటే యూజ్ చేయడానికి. తర్వాత కంట్రోల్ టీ. కంట్రోల్ టీ అనగానే మీరు ఉన్న బ్రౌజర్‌లోనే కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలి అంటే కంట్రోల్ టీ. లేదు మీరు సెపరేట్‌గా వేరే ట్యాబ్‌లో వేరే ఆహ్, బ బ్రౌజర్ కింద యూజ్ చేయాలంటే కంట్రోల్ ఎన్. అది నొక్కితే ఒక డిఫరెంట్‌గా వస్తుంది. కంట్రోల్ టీ నొక్కితే ఉన్న దాంట్లోనే వస్తుంది. సో, కంట్రోల్ టీ. సో, కంట్రోల్ టీ తర్వాత మనకి యు. కంట్రోల్ యు నొక్కితే మనకి యూట్యూబ్‌కి సంబంధించిన వ్యూ సోర్స్ అయితే వస్తుంది. వ్యూ సోర్స్ అంటే ఇది ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తుంటారో సో, వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. నార్మల్ వరకైతే ఇది దీంతో సంబంధం కూడా లేదు. ఇది మీరు ఈ బటన్‌తో ఎందుకు సంబంధం లేదు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ బటన్ చూసుకుంటే యు తర్వాత వి కాబట్టి కంట్రోల్ వి. కంట్రోల్ వి ఎందుకంటే ఇందాక చేసిన కాపీని ఇప్పుడు పేస్ట్ చేయడానికి. సో, కాపీ పేస్ట్‌కి సివి. ఓకే. సో, కంట్రోల్ వి తర్వాత కంట్రోల్ డబ్ల్యూ. కంట్రోల్ డబ్ల్యూ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంట్రోల్ టీతో ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తే దీన్ని నేను క్లోజ్ చేయాలంటే క్విక్‌గా క్లోజ్ చేయడానికి కంట్రోల్ డబ్ల్యూ. సో, కంట్రోల్ టీతో ఓపెన్ అవుతుంది. కంట్రోల్ డబ్ల్యూతో క్లోజ్ అవుతుంది. సో, మళ్ళీ ఒకసారి కంట్రోల్ డబ్ల్యూ నొక్కితే ఇది క్లోజ్ అయ్యి గూగుల్ ఓవరాల్‌గా క్లోజ్ అయితే అవుతుంది. సో, దాని తర్వాత కంట్రోల్ ఎక్స్. కంట్రోల్ ఎక్స్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాకలా ఇక్కడ కాపీ అనే పదం రాశారు కదా! సో, దీన్ని కంట్రోల్ సి నొక్కితే కాపీ అవుతుంది. అలా కాకుండా మీరు ఫోల్డర్‌లోని ఫైల్‌ని డైరెక్ట్‌గా ఆ ఫోల్డర్ నుంచి తీసేసి వేరే ఫోల్డర్‌లో యాడ్ చేయాలంటే మీరిక్కడ కాపీ చేసి, అక్కడ పేస్ట్ చేసి, మళ్ళీ దీన్ని డిలీట్ చేసే బదులు మీరిక్కడే ఈ పదాన్ని జస్ట్ కంట్రోల్ ఎక్స్ సహాయంతో క్లిక్ చేశారనుకోండి, మీకిదేమవుతుందంటే ఈ పదం డైరెక్ట్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయి మీరు ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడికెళ్ళిపోతుంది. సో, మళ్ళీ మీరు వేరే ఫోల్డర్‌కెళ్ళి చెక్ చేసుకునే పని లేదు. అక్కడ ఉంది దీన్ని డిలీట్ చేయాలి అనే ఆప్షన్ అయితే మీకు అవసరం లేకుండా కంట్రోల్ ఎక్స్ అనేది మీకు యూజ్ అవుతుంది కట్ బటన్ కింద. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎక్స్ తర్వాత వై అనగానే వై అనగానే మనకి రెడో గుర్తుకొస్తుంది. రెడో అంటే మీరెప్పుడైనా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో, ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ మీరు ఆ ప్రాబ్లమ్‌లో ఏదో తప్పొచ్చింది. సో, దానికోసం ఏం చేద్దాం అనుకున్నారంటే కంట్రోల్ వై నొక్కారనుకోండి, మీకది బ్యాక్వర్డ్‌గా అయితే ఎళ్తుంది. అలా కాకుండా మీరు అండోకి రావాలనుకోండి, కంట్రోల్ జెడ్ నొక్కాలి. ఈ రెడో అనేది కొన్ని సాఫ్ట్‌వేర్‌లోని కంట్రోల్ వై కింద పనిచేస్తుంది. మరికొన్ని సాఫ్ట్‌వేర్‌లోని షిఫ్ట్ కంట్రోల్ జెడ్ కింద అయితే పనిచేస్తుంది. సో, మీరు దీన్నైతే గమనించుకోవాలి. ఎలాగుంటుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఫోటోషాప్ అయితే మీకోసం ఓపెన్ చేశాను. సో, ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇక్కడ ఆల్ఫాబెట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ ఆల్ఫాబెట్స్‌లోని నేను ఏదైనా వర్డ్‌ని రిమూవ్ చేశాననుకోండి.
పొరపాటున దాంట్లో ఒక వర్డ్ మిస్ అయిపోయింది అనుకుంటే కంట్రోల్ జెడ్ నొక్కితే ఏమవుతుందంటే మీకు ఆ వర్డ్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా వచ్చిన వర్డ్ మళ్ళీ పోవాలంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ నొక్కితే అది పోతుంది. ఇది ఫోటోషాప్‌లో మాత్రమే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అయితే యూజ్ అవుతుంది. కొన్ని సాఫ్ట్‌వేర్‌లో ఏమవుతుందంటే మనకి ఓన్లీ వై నొక్కాల్సొస్తుంది. కంట్రోల్ వై నొక్కితే మీకేమవుతుందంటే అది రెడ్ అయితే అవుతుంది. సో, ఇవే మొత్తం కంట్రోల్‌కి సంబంధించిన కీస్ ఇవన్నీ గూడా. సో, మీరు వీటినైతే గుర్తుపెట్టుకోండి. నేను దీనికి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ అనేది ఏదైతే జరుగుతుంది. సో, దీని ద్వారా మీరొక స్క్రీన్‌షాట్ తీసుకొని భద్రంగా అయితే దాచుకోండి. మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. లేదా గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీ. మీరు డైలీ యూజ్ చేస్తే మాత్రం ఇవి మీకు శుభ్రం. ఒకవేళ వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం వేరే బటన్స్ ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఎందుకంటే దీంట్లో మనకి కీబోర్డ్‌లోనే ఒక కంట్రోల్‌తో కాదు ఆల్ట్, షిఫ్ట్ ఇంకా బోలెడు బటన్స్ అయితే ఉన్నాయి. ఫంక్షన్ కీస్ ఉన్నాయి, విండోస్ ఉన్నాయి. సో, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్‌గా అయితే వీడియోస్ చేసుకుంటూ పోదాం. అంతవరకు చూస్తూనే ఉండండి టెక్ కంప్యూటర్స్. బై బై.